కొత్త బైకర్స్ గురు, పాత బస్తీలో రైడ్స్ షురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల పట్టణంలోని మారుతి హాల్ సమీపంలో ఉన్న రాజగోపాల్ రెడ్డి శ్రావణి దంపతులపై టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి దాష్టీకం ప్రదర్శించారు. ఫోన్ కాల్ లిఫ్ట్ చేయలేదు అనే కారణంతో ఏకంగా పచ్చ గుండాలను ఇంటికి పంపి మరీ కొట్టించాడు. పులివెందుల మారుతి హాల్ సమీపంలో దుస్తుల షాప్ నడుపుతున్న రాజగోపాల్ రెడ్డి దంపతులను బెదిరించారు బీటెక్ రవి అనుచరులు. బాధిత దంపతులు చెక్ బౌన్స్ కేసులో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై బీటెక్ రవి అనుచరులను బాధితుల ఇంటికి పంపి దాడి చేయించారు. తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. ఈమెకు వచ్చేసి వేరే లావణ్య అని చెప్పేసి గంగిరెడ్డి హాస్పిటల్లో డాక్టర్ వైఫ్ వచ్చేసి పరిచయం అయ్యి ఏదో రియల్ ఎస్టేట్లో దానిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాం, బ్యూటీషియన్ కోర్స్ చేసుకుందామని అప్పుడింత డబ్బులు ఇప్పించుకోవడం జరిగింది నా భార్యతో. ఆ అమ్మాయి తిరిగి అడిగితే ఎవరో వాళ్ళ ఫ్రెండ్స్ అని చెప్పి హైదరాబాద్లో ఉండే వాళ్ళతో డబ్బులు ఇప్పిస్తుంది, వాళ్ళు కట్టారని చెప్పేసి చివరికి వాళ్ళు కట్టలేదు, వీళ్ళు కట్టలేదు. మేము ఇప్పించిన చోట అమ్మాయి మాకు బాండ్లు చెక్కులు ఇచ్చింది. ఇచ్చిన డబ్బుకి చెక్ బౌన్స్ అయితే ఆ టైం దాటిపోయేస్తానే చెక్ బౌన్స్ చేసుకొని కోర్టుకు వేసుకోవడం జరిగింది. కోర్టుకు వేసుకున్నామని చెప్పేసి ఆ అమ్మాయికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రమౌళీశ్వర్ రెడ్డి, అమ్మాయి తండ్రి సుధాకర్ రెడ్డి, అమ్మాయి తమ్ముడు తేజ అనే అతను, మిగతా ముగ్గురు కలిసి మా ఇంటికాడికి వచ్చినారు. వచ్చి మమ్మల్ని మీరు కోర్టుకు వేసేంత టోళ్ళ అని చెప్పేసి కొట్టి ఇంట్లో నా భార్యను నన్ను కొట్టి, నా భార్య వచ్చేసి తప్పించుకునే క్రమంలో ఇంట్లోకి వెళ్ళి బెడ్రూమ్లోకి వెళ్ళి వాకిలు వేసుకుంది. నన్ను విపరీతంగా ఇంట్లో కొట్టినారు, ఫోన్లు చేస్తామని విసిరేసినారు. ఎవరున్నారా నీకు, మేము చేస్తామని చెప్పేసి కారులో వేసుకున్నారు, కారులో కొట్టుకున్నారు. స్థానిక తెలుగుదేశం పార్టీ ఆఫీస్లోకి తీసుకున్నారు. అక్కడ మిగతా ఎవరెవరు పెద్ద మనుషులందరూ ఉండి మీరు మర్యాద వెనక్కి తీసుకోకుంటే ఇబ్బంది పడతారు, మర్యాదగా మేము కూడా సైబర్ క్రైమ్ కేసులు పెడతాం మీ మీద, మేము ఇన్ఫ్లుయెన్స్లు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు బెదిరిస్తారు.